నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. అప్డేట్ చూద్దాం. బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం తగ్గించిందనే కేటీఆర్ ఆరోపణలకు మంత్రి సీతక్క ధీటుగా సమాధానం ఇచ్చారు. రిజర్వేషన్లు ఎక్కడా తగ్గించలేదని, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ కమిషన్ సమగ్రంగా జనగణన వర్గాల శాతం, సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిశీలించి ఇచ్చిన సిఫారసుల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎవరి మీదనూ అన్యాయం జరగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని, నిజాలను పక్కన పెట్టి బీసీ వర్గాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే సహించబోమని సీతక్క వ్యాఖ్యానించారు. ఎక్కడలేని ప్రేమను బీఆర్ఎస్ నాయకులు బీసీ బిడ్డల మీద చూపుతూ వాళ్ళ నటన అద్భుతంగా ఉంది. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బీఆర్ఎస్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. గ్లోబల్ మించిన గోబెల్స్ ప్రచారం, వాళ్ళ గోబెల్స్ ప్రచారము గ్లోబల్ మించిపోయింది. అందుకనే వాస్తవాలు అనేది ప్రజలు తెలుసుకోవాలని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 2014 ఎన్నికలలో 2014 స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు బీసీ వర్గాలకు 34% స్థానిక ఎన్నికలలో అవకాశం ఇచ్చింది. 2014లో మీరు అధికారానికి వచ్చిన తర్వాత 2019లో స్థానిక ఎన్నికలు జరిగితే బీసీలకు ఇచ్చింది నువ్వు 22%. గొంతు కోసింది ఎవరు? నువ్వు. ఈరోజు మేము బీసీ వర్గాల మీద అభిమానంతో, ప్రేమతో, మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం వారికి ఉన్న కమిట్మెంట్తో బీసీలకు వారికి అంత అవకాశాలు ఇవ్వాలని కులగణన చేసి అసెంబ్లీలో పెట్టి తీర్మానాలు చేసి సుప్రీంకోర్టు ఆదేశానుసారం డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిటీ ఆధారంగా కులగణన చేపట్టి ఆ కులగణన ఆధారంగా ఈరోజు రిజర్వేషన్లను నిర్ధారించడం జరిగింది. ఈ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు స్థానికంగానే మేము జనాభాను పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని చోట్ల బీసీలకు తగ్గింది, కొన్ని చోట్ల పెరిగింది. అంతే తప్ప నువ్వు మాట్లాడుతున్నట్టుగా అబద్ధపు నోరు విప్పితే అబద్ధాలు ప్రచారం చేయాలి, ఇక సంబరాలు చేసుకోవాలి. ఇదే మీ పని. అబద్ధాలు ఎక్కువ కాలం మనుగడలో ఉండలేవు. నిజం చరిత్రలో నిలబడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్